హలో ఫ్రెండ్స్. నేను మీ గ్రీష్మని మీ ముందుకు ఒక వీడియోతో వచ్చేసాను. అండ్ ఎవ్రీ సంక్రాంతి పండగకి స్టార్ట్ చేసే పిండి వంటలు మా అమ్మ కొంచెం లేట్‌గా స్టార్ట్ చేసిందనమాట. అండ్ ఈ వీడియో వచ్చేసి అరిసెలు తయారు చేయడం అనమాట. అరిసెలకి కావాల్సిన పానకం రెడీ చేసేసింది. పానకం తర్వాత ఇలా సెలవుల్లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకొని అండ్ ఘీ అప్లై చేసేసింది. ఘీ అప్లై చేసేసాక పొయ్యి మీద పెనం పెట్టేసి ఆయిల్ అలా నెమ్మదిగా వేస్తుంది. అలా ఆయిల్ వేస్తూ ఉన్నప్పుడు నేనిలా వీడియో తీస్తున్నాననమాట. అండ్ ఫైనల్లీ ఆయిల్ వేసేసింది. ఆయిల్ వేడెక్కిందో లేదో తెలుసుకోవడానికి కొంచెం అరిసెల పిండి తీసుకొని చిన్న ఉండలా వేసిందనమాట. ఎందుకంటే ఇది ఆయిల్ వేడెక్కిందో లేదో తెలుసుకోవడానికంటే నాకు తెలీదు. అమ్మ చేస్తుంటే చూస్తూ ఉన్నాను. నేను చూస్తుంటే ఆయిల్ వేడెక్కింది. చూస్తున్నారు కదా మీరు కూడా వీడియోలో. అండ్ ఆయిల్ వేడెక్కింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏం చేస్తదో చూస్తున్నాను. అరిసెల పిండిని అలా రౌండ్‌గా చేసుకుంది. ఇది ప్లాస్టిక్ కవర్ అనమాట. ప్లాస్టిక్ కవర్ మీద చేస్తే అరిసెలనేవి ఆ పెనంలో వేయడానికి ఈజీగా అవుతదనమాట. కొంచెం ఘీ అనేది అప్లై చేస్తుందమ్మ. అండ్ అలా అప్లై చేశాక తీసుకొని డైరెక్ట్‌గా పెనం మీద ఏసేసింది. వేసి వాటి సహాయంతో అరిసెలనేవి ఒక గిన్నెలోకి తీసుకుంటుంది. చూసారా ఫ్రెండ్స్, ఏం లేదు, చాలా సింపుల్. అండ్ ఈ అరిసెలనేవి మనం హెల్త్‌కి చాలా మంచిదంట. ఎవ్రీ సంక్రాంతికి ఏమేసినా చెప్పని అరిసెలనేవి మ్యాండేటరీ మా ఇంట్లో. చూసారా ఫ్రెండ్స్, అరిసెలు ఎంత బాగున్నాయో. బాయ్ ఫ్రెండ్స్.